మన ఇండియాలో పాస్పోర్ట్ పొందాలంటే ప్రధానంగా 3 గుర్తింపు కార్డులు కావాలి. ప్రత్యేకంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా, డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా, రెసిడెన్స్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఈ 3 కంపల్సరీ కావాలి. ఇవి పెట్టుకొని మనము ఆన్లైన్ ద్వారా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ ఇండియన్ పాస్పోర్ట్ అని కొడితే ఆన్లైన్లో వచ్చేస్తుంది. దాన్ని ఓపెన్ చేసేసి ఆ సైట్లో డైరెక్ట్గా మనము అప్లై చేసుకోవచ్చు, లేదా ఏజెంట్స్ ద్వారా వెళ్ళొచ్చు. కానీ ఇండియాలో చాలా మటుకు ఏజెంట్స్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సేవలే ప్రధానంగా అందిస్తూ ఉన్నది. పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ యొక్క సేవలు అందుబాటులో ఉన్నాయి, పాస్పోర్ట్ సంబంధించిన సర్వీసెస్. అదేవిధంగా పాస్పోర్ట్ కార్యాలయాలు కూడా ఉన్నాయి, 2-3 జిల్లాలకు సంబంధించినవి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టేసి ఆన్లైన్లో అపాయింట్మెంట్ చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. కావాల్సిన ఫీజు తత్కాల్ అయితేనేమో అర్జెంటుగా వస్తుంది, మనకు జనరల్ అయితేనేమో కాస్త టైం పడుతుంది. 2 సపరేట్ ఫీజు ఉంటాయి. తత్కాల్ అయితే ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది, డబల్ ఫీజు. మామూలు సర్వీసెస్ అయితేనేమో 1500 ఫీజు ఉంటుంది. అది పేమెంట్ చేస్తే మనకు డేట్ వస్తుంది. అనెక్జర్స్ సంబంధించినవి అన్నీ కూడా ఎంబట పెట్టుకొని అపాయింట్మెంట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ రోజు మనం కన్సర్న్ పాస్పోర్ట్ ఆఫీస్ లేదంటే కన్సర్న్ పోస్ట్ ఆఫీస్, మనం ఏది ఆప్షన్స్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ తీసుకోవాలి, అటెండ్ కావాలి. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఆఫీసర్స్ అవన్నీ ఒరిజినల్స్ పెట్టుకొని పోవాలి తప్పనిసరిగా. అవన్నీ ఒరిజినల్స్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ పైన ఎలాంటి కేసులు పోలీస్ స్టేషన్లలో లేనట్లయితే మీకు పాస్పోర్ట్ క్లియరెన్స్ అనేది ఈజీగా అయిపోతుంది. పోలీస్ క్లియరెన్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ ప్రింట్ అయ్యి నేరుగా మీరు ఇచ్చిన చిరునామా ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్కు ఇంటికి వచ్చేస్తుంది. ఇది పాస్పోర్ట్ సంబంధించిన విధానం.